నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎంపీగా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి పోటీ చేయించే ఆలోచనలో జగన్ సర్కార్ దుర్గగుడి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి బంగారు కవచధారణ దాత భూపతిరాజు వరాహ వెంకట సూర్యనారాయణరాజు దంపతుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు సామాజిక సాధికార యాత్ర సభలో పెనమలూరు ఎమ్మెల్యే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం ప్రజల హృదయాలలో ఉన్న సీఎం జగన్ అండ కరువైందన్న కొలుసు పార్థసారథి రాజకీయ మైదానంలోకి క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ నిరంతరం కొనసాగుతూనే ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అంబటి రాయుడు గురువారం ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. కుల మతాలు రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్న సీఎం జగన్ పాలన పట్ల ఆకర్షితుడై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చెప్పారు. గత కొన్ని నెలలుగా అంబటి రాయుడు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరు జిల్లాలోని యువత విద్యార్థులను కలిసి ముచ్చటించారు. పలు స్కూళ్లను విజిట్ చేశారు. రీసెంట్గా విజయవాడలో నిర్వహించిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ మంత్రులతో కలిసి స్టేజ్ పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా పేరుగాంచిన అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రాజంపేట లోక్సభ సభ్యుడు పి మిథున్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను అనూహ్యంగా కలుసుకున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఇవాళ పరస్పరం ఎదురయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా అదే సమయంలో కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు నాగ్పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ విమానాశ్రయానికి వచ్చారు. పరస్పరం ఇద్దరు ఎదురు కావడంతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. డీకే శివకుమార్ చంద్రబాబును పక్కకు తీసుకువెళ్లి కాసేపు ముచ్చటించారు. ఇద్దరు నేతలు మర్యాదపూర్వకంగానే కలిశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి బంగారు కవచధారణ కార్యక్రమాన్ని దాత భూపతిరాజు వరాహ వెంకట సూర్యనారాయణరాజు దంపతుల సమక్షంలో గురువారం అర్చకులు నిర్వహించారు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పర్యవేక్షణలో అర్చకులు క్షేత్ర పాలకునికి పూజలు చేశారు. అనంతరం వెండి మకర తోరణం, బంగారు కవచాన్ని ఏర్పాటు చేశారు. దుర్గగుడి ప్రాంగణంలోని అపరాజితాదేవికి సైతం వెండి కవచాన్ని అలంకరించారు. ఈఈ కోటేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్థసారథి పార్టీ మారతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గ ప్రజలను తనను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని నిండు సభలో కేపీ సారథి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజలకు సేవకునిగా పనిచేస్తానన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కేపీ సారథి పార్టీ అధినాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండే కేపీ సారథి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడత మంత్రివర్గంలో కేపీ సారథి మంత్రి పదవిని ఆశించారు. కానీ ఆయనకు భంగపాటు ఎదురైంది. రెండవసారైనా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ అది కూడా నిరాశ అయింది. దీంతో వైసీపీ అధిష్టానం పట్ల కేపీ సారథి అప్పటినుంచే కొంత అసంతృప్తితో ఉంటున్నారు. దీంతో గురువారం జరిగిన బస్సు యాత్రలో బహిరంగంగా సీఎం జగన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశారని అంటున్నారు. అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు తీరని ద్రోహం చేసిందని, తమ ప్రభుత్వ హయాంలో గ్రామ స్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలను వెలికితీసే దృక్పథంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో క్రీడా ప్రాంగణం నిర్వహిస్తామంటూ శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు 6 రూపాయలు కూడా కేటాయించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. తమ హయాంలో లేబర్ కాలనీ మైదానంలో 13 కోట్ల రూపాయలతో ఇండోర్ అవుట్డోర్ స్టేడియం నిర్మాణాలకి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని లేబర్ కాలనీ క్రీడా ప్రాంగణ మైదానంలో జరిగిన ఆడుదామాంధ్ర కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని క్రికెట్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గత ప్రభుత్వం క్రీడలను విస్మరించి తప్పు చేసిందన్నారు. జగనన్న తన హయాంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆడుదామాంధ్ర పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు. ఇదే క్రమంలో లేబర్ కాలనీ మైదానంలో 13 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టి ఇప్పటికీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని తెలియజేశారు. అన్ని రకాల సౌకర్యాలతో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలతో స్టేడియంను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామంటూ స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్టేడియం అనేది చిరకాల వాంఛ. అందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో స్టేడియం కావాలని చెప్పడం, దాన్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం గతంలో చూసాం. అదేవిధంగా ఇక్కడ 2009లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ని, ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ని ఆ రోజు దీన్ని స్పోర్ట్స్ అథారిటీకి బదలాయించి దీంట్లో స్టేడియం నిర్మించాలని చెప్పని ఆ రోజు తలంపిస్తే, గతంలో చంద్రబాబు నాయుడు 60 కోట్లు అని చెప్పని 6 రూపాయలు కూడా ఫండ్స్ రిలీజ్ చేయకుండా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. కానీ మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ స్టేడియం గురించి చెప్పిన వెంటనే ప్రభుత్వం నుంచి ఒక 7 కోట్లు, మన మున్సిపల్ కమిషనర్ గారు కార్పొరేషన్ నుంచి 6 కోట్ల రూపాయలు, 13 కోట్లతో మొదటి విడతలో ఈ యొక్క స్టేడియంని అభివృద్ధి చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ ల్యాండ్ని మొత్తం లెవలింగ్ చేయడం కానివ్వండి, ఈ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పని కాంపౌండ్ వాల్ కట్టడం కానివ్వండి, ఇప్పుడు లోపల ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కోర్టు కూడా ఆల్రెడీ ఈ మంత్ ఎండింగ్కి, అంటే మోస్ట్లీ సంక్రాంతి పండగ తర్వాత దాన్ని ప్రారంభించుకోవడానికి సిద్ధం చేస్తున్నాం. దాదాపు 6 కోట్ల నగరపాలక సంస్థ నిధులు, 7 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టారు. దీంట్లో బాస్కెట్బాల్ అని, అదేవిధంగా టెన్నిస్కి అన్ని రకాల సౌకర్యాలతో పిల్లలు ఆడుకోవడానికి, ఏదైతే యువత అందరూ కూడా ఆడుకోవడానికి ఈ స్టేడియంని అద్భుతంగా రూపొందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర చూస్తున్నాం. ఈరోజు విద్యాధర్పురం మినీ స్టేడియం పరిశీలించడానికి ఎక్స్ మినిస్టర్, ఎండోమెంట్స్ మినిస్టర్ వెల్లంపల్లి గారు, అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అందరూ ఇక్కడ రావడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఆడదాం ఆంధ్రాలో గేమ్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. చాలా మంచి స్టేడియం మనం ఇక్కడ కట్టున్నాము. ఎందుకనే వెస్ట్ డివిజన్ వర్క్ని చూస్తే
అక్కడ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇలాంటి స్టేడియం వస్తే అంటే పెద్ద స్టేడియం వస్తే కొంచెం బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఇది హైవేలో ఉంది, అంటే బైపాస్లో ఉంది, గొల్లపూడి బైపాస్లో ఉంది. కాబట్టి ఇది ఒక వెస్ట్ నియోజకవర్గం కాకుండా ఇక్కడ పక్కన ఉన్న గ్రామాల కోసం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. విజయవాడ సిటీ ఇటువైపు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ స్టేడియం చాలా చాలా ముఖ్యమైన లొకేషన్లో ఉంది. ఈ స్టేడియం కాకుండా ఇక్కడ ఒక కమర్షియల్ బేసిస్లో ఆఫీస్ స్పేస్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ అది కూడా ఒక ప్రపోజల్ ఉంది. అంటే క్రాస్ సబ్సిడైజేషన్, అక్కడ నుంచి వచ్చిన ఆదాయం ఈ స్టేడియం మీద పెట్టడం, ఇక్కడ మంచి పబ్లిక్కి ఒక అవకాశం మనం ఇస్తున్నాము. మన ఇండోర్ స్టేడియం ఇక్కడ ఒక 2 పార్ట్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ అలాగే ఇండోర్ గేమ్స్. ఇండోర్ స్టేడియంలో ఒక 6 crore పెట్టుకొని మనం పర్టికులర్గా ఇక్కడ బ్యాడ్మింటన్ 4 బ్యాడ్మింటన్ కోర్ట్స్ మనం కట్టున్నాము. అది మల్టీపర్పస్ యాక్చువల్లీ. ఆ బ్యాడ్మింటన్ కోర్ట్స్ తీసేసి బాస్కెట్బాల్ కూడా పెట్టవచ్చు, ఇన్సైడ్ వాలీబాల్ కూడా చేయవచ్చు. లేబర్ కాలనీ మైదానంలో స్టేడియం నిర్మాణ పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని, పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ స్టేడియంను తీర్చిదిద్దుతున్నట్లు వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలియజేశారు. స్టేడియంలో కమర్షియల్ ఆఫీసులు, షాపుల నుంచి వచ్చే అద్దెలతో స్టేడియం నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని సీఎం జగన్తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శుక్రవారం పూర్తవుతుందన్నారు. గిద్దలూరు అభ్యర్థి ఎవరనేది శుక్రవారం ఫైనల్ చేస్తారని చెప్పారు. కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలన చేయాలని సీఎం నాకు సూచించారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారు అని బాలినేని వివరించారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తదితరులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై నేతలతో జగన్ చర్చించారు. కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపుపెట్టింది. దానికి సంబంధించి సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఓకే సార్. అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీ నాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను నిర్వాహకులు సన్మానించారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మోహనంగా సాగాయి. ఆంధ్ర నాట్యాచార్యుడు పిళ్ళ ఉమామహేశ్వర పాత్రుడు బృందం, శారదా నృత్య క్షేత్రం నిర్వాహకుడు సంతోష్ బృందం ఆధ్వర్యంలో ఆంధ్ర నాట్య సంప్రదాయంలో కుంభహారతి అంశాలను ప్రదర్శించాయి. కూచిపూడి నాట్యాచార్యుడు సప్పా శివకుమార్, భాగవతుల వెంకట్రామ శర్మ, సిహెచ్ అజయ్ కుమార్ బృందం, పద్మశ్రీ హేమంత్, ఎల్లా జోస్యుల అనురాధ కూచిపూడి సంప్రదాయంలో వచ్చెను అలివేలుమంగ, అదివో అల్లదివో శ్రీ హరివాసము తదితర అంశాలకు నృత్యాలను ప్రదర్శించారు. జానపద గాయకుడు డాక్టర్ దామోదర గణపతిరావు బృందం జానపద గీతాలను ప్రదర్శించగా బాలాజీ నాయుడు దుర్యోధన ఏకపాత్రను అభినయించారు. ఆట అధ్యక్షుడు మధు బొమ్మినేని, ఆట ఎలక్టెడ్ అధ్యక్షుడు జయంత్ చిట్టా, తెలుగు సంఘం అధ్యక్షురాలు భానుస్వర్గం, నాట్యాచార్యుడు కెవి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విద్వాంసులు దండమూడి సుమతి రామ్మోహన్ రావు, నాట్యాచారిణి డాక్టర్ ఎస్పి భారతిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. The trailer of the Phil 55 is packing. The trailer of the Phil 55 is packing. There is the yellow effect within the second block, just in the channel, that is nature.
విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో విజయవంతంగా ఒక మంచి కళా వైభవం ప్రోగ్రాం జరిగింది. ఎన్నో మన సాంస్కృతిక కళలు ఇక్కడ వీటి ప్రదర్శించారు. చాలా బాగా జరిగింది. ఈ ప్రోగ్రాంతో పాటు దీనికంటే ముందుగా ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా జరిగింది. ఒక 300 మంది దాకా వచ్చారు. వారికి ఉచిత వైద్య జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ, ఈ ఆటా వేడుకలు, సేవా డేస్, ఈ కార్యక్రమాలన్నీ మనకి ఆటా మహాసభలు జరగటానికి ముందు మా కార్యవర్గ బృందం అంతా వచ్చి ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాలలో జరుపుతుంటుంది. ఈ ఆటా మహాసభలు 18వ ఆటా మహాసభలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి అమెరికాలో. ఈ కార్యక్రమాలు, ఈ మహాసభలు దాదాపుగా 15,000 మందిని ఒక్క చోట, మన తెలుగు వారందరినీ ఒక చోట కలిపి పెద్ద ఎత్తున సాంస్కృతిక, సంగీత, సాహిత్య కళలతో 2 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుతాము. వాటికి మేమంతా ప్రస్తుతము ప్రిపేర్ అవుతున్నాము. ఈ మహాసభలు జూన్ 7th నుండి 9th వరకు 2024లో అట్లాంటా, జార్జియాలో జరగబోతున్నాయి. దీనికి అందరూ ఆహ్వానితులే. మీరందరూ వచ్చి తోడ్పడి మాకు సహకారాలు చేసి ఈ మహాసభలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా కార్యవర్గ బృందం తరపున ఈసారి మేము వేడుకలు డిసెంబర్ 10 నుంచి 30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో పలు రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. వైద్య, విద్య, సాంస్కృతిక, సాహితీ మరియు బిజినెస్ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలము, తిరుపతి, వైజాగ్లో ఈ వేడుకల ఈవెంట్స్ చేశాము. ఇక్కడ విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఈరోజు మధ్యాహ్నము హెల్త్ క్యాంప్స్ చేశాము. దీనికి విచ్చేసిన చాలామంది కళాకారులు, 100 మంది కళాకారులు వచ్చారు. సో దీంతో మన సాంస్కృతిక కనెక్షన్ అమెరికాలో ఉన్న తెలుగు వారికి మరి ఇక్కడ ఉన్న తెలుగు వారికి మధ్యన ఈ మన తెలుగు కల్చరు, తెలుగు సంస్కృతికి ఇంకా గట్టిగా బాండింగ్ ఉండాలని దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేసినాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ, నమస్కారం. ప్రతిపక్ష పార్టీల్ని వేధించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను కాపాడటమే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పనిగా మారిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రతిపక్ష పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అధికార పార్టీ నాయకులను మాత్రం గేటు దగ్గరకు వచ్చి స్వాగతం పలుకుతున్నారని విమర్శించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా సభ్యత్వం ఉంటేనే డీజీపీ కార్యాలయంలోకి ప్రవేశమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను దున్నపోతలకు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యూహం చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్న ఆ చిత్రం విడుదలను అడ్డుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీని రామ్ గోపాల్ వర్మ, దాసరి కిరణ్ ను కలిసిన ఫోటోను మీడియాకు విడుదల చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై డీఓపీటీకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా ఆయన డీజీగా ఉన్నట్టున్నారు. మన రాష్ట్రానికి డీజీపీగా ఆయన రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ పైన ఆయన అధిపతి. రాష్ట్రంలో పోలీసు శాఖ వారి విద్యుక్త ధర్మాన్ని వారు సజావుగా నిర్వహించేటట్లుగా చూచే బాధ్యత డీజీపీగా ఆయనకుంది. సమధర్మం పాటించాలి, అందరిని ఒకేలాగా చూడాలి, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. అది ఆయన విద్యుక్త ధర్మం. కానీ దురదృష్టం, రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవిని అలంకరించిన నాటి నుండి కూడా ఆయన వ్యవహార శైలి రోజు రోజుకు దిగదుడుపుగా మారింది, దిగజారిపోతూ ఉన్నది. ఆయన తాను డీజీపీని అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. యాజ్ ఫర్గోటెన్ ఇట్. తాను అందరినీ సమానంగా చూడాలి, పార్టీలతో అతనికి సంబంధం లేదు, కులాలతో అతనికి సంబంధం లేదు, మతాలతో అతనికి సంబంధం లేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి,
మంచి వాళ్ళని రక్షించాలి, శాంతి భద్రతలు కాపాడాలి. ఇది ఆయన విద్యుక్త ధర్మం. దురదృష్టం రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చాలా బాధాకరం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన అనంతరమే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియ మానుకోవాలని, ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణలను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం 41వ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్తో కలిసి డివిజన్లో పర్యటించిన వెల్లంపల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు. 41వ డివిజన్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలియజేశారు. మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ డివిజన్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దర్గా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సుమారు 68 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో కొద్దిపాటి వర్షానికి రోడ్లు మునిగి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారని, తమ హయాంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులతో భారీ వర్షాలు కురిసినా డివిజన్ వాసులు ఇబ్బంది పడే పరిస్థితి నేడు తప్పుపోయిందన్నారు. టీడీపీ జనసేన అగ్రనేతలు రాజకీయం కోసం పబ్బం గడుపుకోవడానికే తమ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడటం కాదని, క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర అభివృద్ధిపై నిజానిజాలు మాట్లాడితే ప్రజలు కూడా సమ్మతిస్తారని హితవు పలికారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్లో ఈ యొక్క డివిజన్ యొక్క అభివృద్ధి మీద, అదేవిధంగా వాటన్నిటి మీద కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇర్ఫాన్ గారు, ఆంజనేరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయం సెక్రటరీస్ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు అందరం కూడా కలిసి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక డివిజను పర్యటించడం, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ఏదైనా ఓపెనింగ్స్ ఉండి చేసుకోవడం, తర్వాత ఇంకేమన్నా అభివృద్ధికి అవకాశం ఉంటే కనుక చేసే విధంగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపుగా 39 లక్షల రూపాయలు ఓపెనింగ్ చేయడం కానివ్వండి, 23 లక్షల రూపాయలకి ఒక హరిజనవాడ రోడ్డు శంకుస్థాపన కానీ చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకో 2-3 రోడ్స్ కొన్ని ఇష్యూస్ మాకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో అజ్ఞాతవాసి సినిమా కూడా వచ్చినట్టుగా ఉంది. ఆయనకి ఒక అజ్ఞానంలాగా మాట్లాడతాడు అతనంతే. అంటే ఒక్కసారి రోడ్డు మీద రమ్మని చెప్పండి, ఫామ్ హౌస్ల నుంచి, ఓన్లీ పార్టీ ఆఫీస్ నుంచే కాదు, రోడ్డు మీదకి వచ్చి స్థితిగతులు చూడమని చెప్పండి. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, గతంలో మీ దత్త తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు మీరు కలిసి పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరు చర్చకి సిద్ధమని చెప్పి అనేక సార్లు చెప్పాను. నేను మళ్ళీ అదే మాట కట్టుబడి ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత 5 సంవత్సరాల పరిపాలనకు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మేము చర్చకి సిద్ధం. మరి పవన్ కళ్యాణ్ వస్తాడా, నారా లోకేష్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా, రమ్మని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏది జరగలేదు, ఏది చేయలేదు మాత్రం మీరు అసత్యాలు మాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటున్నారు. మీలాగా ఏదో అమరావతి అని చెప్పని ప్రజల్ని మోసం చేసే వ్యక్తులు కాదు ఆయన. గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. 41వ డివిజన్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టినట్లు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలియజేశారు. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, అలాగే ఆంజనేయరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు పర్యటించడం జరిగింది. గతంలోన గడప గడపకి మన ప్రభుత్వం అని మనం ఇంతకు ముందు పర్యటించడం జరిగింది. ఆ టైంలో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, లేకపోతే నా దృష్టికి కానీ, కార్పొరేటర్ గారి దృష్టికి కానీ కొన్ని రోడ్లు కానీ సమస్యలు ప్రజలు చెప్పడం జరిగింది. వాటి మీద ఆ రోజే త్వరితగతిన ఇక్కడ రోడ్లు అన్నది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి అని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే అధికారులు కూడా, కమిషనర్ గారు కూడా త్వరితగతినే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈరోజు 3 సీసీ రోడ్లు అన్నది మనం వేసుకోవడం జరిగింది. అంబేద్కర్ స్ట్రీట్ నుంచి రంగ్ సాహిబు స్ట్రీట్ వరకు, అట్లాగే మనకి ప్రెసిడెంట్ స్ట్రీట్ ఒకటి, అలాగే
బాజీబాబా రోడ్డు, కెనాల్ బ్యాంక్ రోడ్డు ఈ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం కలిపి 62 లక్షల వ్యయంతో ఈరోజు మనం రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఒక రోడ్డు శంకుస్థాపన కూడా మనం చేసుకోవడం జరిగింది. త్వరితగతిన ఇవన్నీ మనం శంకుస్థాపనలకే పరిమితం అవ్వకుండా త్వరితగతినే రోడ్లు పూర్తి చేసి ప్రజలకు కూడా అందజేయడం జరుగుతుంది. గతంలోన వర్షం వస్తే పూర్తిగా మోకాళ్ళ లోతు నీళ్లు ఇక్కడ నిలిచిపోయిన రోజులు మనం చూసాం. తమ డివిజన్ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నేడు ప్రారంభించడం జరిగిందని 41వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్ వెల్లడించారు. డివిజన్ పరిధిలోని పీఆర్కే బిల్డింగ్ ఏరియా, బాజీబాబా మందిరం రోడ్లలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలియజేశారు. మన గౌరవ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన విజయవాడ నగర మేయర్ రాయర్ భాగ్యలక్ష్మి గారు, మా తోటి కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ కలిసి డివిజన్ పర్యటన చేయడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో వేసినట్టు ప్రెసిడెంట్ వీధి, మరి మసీద్ వీధికి ప్రెసిడెంట్ వీధికి అనుసంధానంగా ఉన్న రోడ్డు కూడా ఈ 2 నెలల క్రితం వేయటం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే ఇక్కడ ఎప్పుడూ చిన్నపాటి వర్షాలు కూడా నీళ్లు నిలబడిపోయి ప్రజలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఇది మా గౌరవ శాసనసభ్యుల చొరవతో ఈ రోడ్డు వేయటం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ వీధిలో కూడా మసీద్ వీధిలో కూడా నీళ్లు నిలబడుతున్నాయి. దీన్ని కూడా పరిష్కార మార్గంగా మన హైవే దగ్గర కలవట్ నిర్మాణం పని జరుగుతుంది. అలాగే ఇది కాకుండా మన పీఆర్కే బిల్డింగ్ రోడ్లో నుండి బాజీబాబా మందిరం ఎదురు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అలాగే మధ్యలో చిన్న రోడ్డు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు రేపు మన అర్జన్వాడ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా ఆర్డర్ కాపీ రాగానే ఈ 2 రోజుల్లో పని మొదలెడతారని చెప్పి కాంట్రాక్ట్ కూడా అది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ గోల్డ్ మార్కెట్లో శుభారంభం చేసింది. దశాబ్దాల అనుభవం కలిగిన రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ జైహింద్ కాంప్లెక్స్లో నూతన షోరూంను లాంఛనంగా ప్రారంభించింది. మగువల మనసులను దోచే విధంగా యాంటిక్యూ గోల్డ్ డిజైన్స్తో పాటు వజ్రాల ఆభరణాలను రూపొందించడంలో రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేకత అంటూ షోరూం నిర్వాహకులు నడిపల్లి విద్యాధర్ మీడియాతో పేర్కొన్నారు. విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంను శుక్రవారం ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలోని గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీని ఆసక్తిగా తిలకించిన అనంతరం మీడియాతో విజయవాడ నగరం బంగారు వజ్రాల అమ్మకాలలో దక్షిణాదిన అగ్రగామిగా నిలుస్తున్న తరుణంలో 2 దశాబ్దాల పాటు బంగారు వజ్రాల ఆభరణాల అమ్మకాల్లో విశేష అనుభవం కలిగిన వారిచే విజయవాడ బంగారు వజ్రాల ఆభరణ అమ్మకాలు మార్కెట్లోకి రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ నిర్వాహకులు అడుగుపెట్టడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరసమైన ధరలకి ఆభరణాలు అందించాలంటూ ఈ సందర్భంగా నిర్వాహకులతో పేర్కొన్నారు. విజయవాడలోనే ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాంప్లెక్స్ అండ్ జైహింద్ కాంప్లెక్స్లో రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పని ఒక షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. 4 స్నేహితులు చక్కగా ఆల్రెడీ దాదాపు 20 సంవత్సరాల పైబడి అనుభవం ఉంది గోల్డ్ ఫీల్డ్లో. వాళ్ళు విజయవాడ నగరంలో ఈరోజు ఈ యొక్క షోరూమ్ని పెట్టడం చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, ఇతర పెద్దలందరూ రావడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంగారం వ్యాపారంలో వారికి అనుభవం ఉంది. అదేవిధంగా చాలా చక్కటి ఐటమ్స్, మంచి వెరైటీ ఐటమ్స్, అదేవిధంగా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చే విధంగా కూడా వీళ్ళు రేట్స్ పెట్టడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మంచి ఐటమ్స్ అన్నీ కూడా చక్కటి వెరైటీస్, లేటెస్ట్ వెరైటీస్ వచ్చి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ షోరూంలో షాపింగ్ చేసుకొని వాళ్ళ అనుభూతిని పొందుతారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా 4 కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ షోరూము కంటిన్యూగా అన్ని ఊళ్ళల్లో పెట్టే విధంగా రాధాకృష్ణులు ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. గవర్నర్పేటలో ఉన్నటువంటి జైహింద్ కాంప్లెక్స్లో ఈ గోల్డ్ హబ్లో ఈరోజు రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా దీనికి ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మహిళలకి కావాల్సినటువంటి ఆకర్షణీయమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే కేర్ ఆఫ్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా ఎంచి మంచి ఎక్కడో చూసుకుని కొనాల్సిన అవసరం ఉంది. ఇది ఈ 4 వ్యక్తులు కలిసి పెట్టినటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి వీరికి. రాబోయే రోజుల్లో
రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. మన్నిక కలిగిన పేరెన్నిక కలిగిన వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థ రూపాంతరం చెందాలి అని చెప్పని ఈరోజు ప్రారంభించినటువంటి సంస్థ వారందరికీ కూడా యాజమాన్యానికి పనిచేసే అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాధే గోల్డెన్ డైమండ్స్ నిర్వాహకులు బంగారు అమ్మకాలు మార్కెట్లోకి అడుగు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు వెల్లడించారు. ఈ నూతన బ్రాంచ్ దినదినాభివృద్ధి ఖాతాదారుల మనల్ని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు మీడియాతో పేర్కొన్నారు. విజయవాడలో ప్రఖ్యాత గోల్డ్ కాంప్లెక్స్ జైహింద్ కాంప్లెక్స్లో రాధే గోల్డెన్ డైమండ్స్ అనే ఒక నూతన వ్యాపారాన్ని గత 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యాపార సంస్థ నుంచి నలుగురు మిత్రులు ఈరోజు ప్రారంభించడం గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మల్లాది విష్ణు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఆడవాళ్ళకి ఇష్టపడేటువంటి ప్రఖ్యాతంగా లేటెస్ట్ ఏదైతే వెరైటీలు ఉంటాయో అటు డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సాధారణమైనటువంటి వస్తువులు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రెస్టీజియస్గా ఈ షోరూమ్ని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి పెట్టడం, తద్వారా 15 రోజుల వరకు ఎటువంటి తరుగు మజూరు లేకుండా ఉచితంగా ఆఫర్ ఇవ్వడం. నమ్మకం అనేది ఏదైనా ఉంది అంటే నమ్మకానికి గ్యారంటీకి ఒకే ఒక సింబల్ రాధే గోల్డెన్ డైమండ్స్ అనేటువంటి ఒక నమ్మకంతో ఉత్సాహంతో ఈ కురవాళ్ళు ఈరోజు వ్యాపారం ప్రారంభించడం, ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవచ్చు. నమ్మకం నాణ్యతకి మరో పేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ఆ మాతా కనకదుర్గమ్మ ఆశీస్సులు, వాసవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వాసవి మాత ఆశీస్సులతో ఈ వ్యాపారం విజయవాడ అన్ని నగరాల్లో అభివృద్ధి చెందే విధంగా దినదరాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాంటిక్యూ గోల్డెన్ డైమండ్స్ ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాధే గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీలో రూపొందించడం జరుగుతుందని షోరూం నిర్వాహకులు నడిపల్లి విద్యాధర్ ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు వి హర్షవర్ధన్, సంజయ్, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జైహింద్ కాంప్లెక్స్లో ఒక నలుగురు మిత్రులను కలిసి 20 సంవత్సరాల అనుభవం ఉంది మా అందరికీ. ఈ నలుగురు మిత్రులు కలిసి మేము జైహింద్ కాంప్లెక్స్లో నూతనంగా రాధే గోల్డెన్ డైమండ్స్ అనే షాపుని ఓపెన్ చేసాము. అందరికీ ఆడవాళ్ళకి అభిరుచికి తగ్గట్టు మంచి మంచి మోడల్స్తో, మంచి మంచి డిజైన్స్తో, అతి తక్కువ తరుగు మజూరులతో మేము ఇది వ్యాపారంగా కాకుండా ఒక సేవగా భావించి మేము ఇది ముందుకెళ్దాం అనుకుంటున్నాము. దయచేసి కస్టమర్ దేవుళ్ళందరూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు వెళ్ళే విధంగా తోడ్పడాలని కోరుచున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన ఎల్లంపల్లి శ్రీని గారు, మల్లాది విష్ణు గారు, మన కొనకళ్ళ విద్యాధర గారు వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా వచ్చి మా నలుగురిని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా మా నలుగురు తరపున కృతజ్ఞతలు. రాధే గోల్డెన్ డైమండ్స్ షాపు ఇంత పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ జరగడం అనేది మనందరికీ శుభ పరిమాణము. చక్కటి వీళ్ళు నాణ్యతలో కానీ దీంట్లోనే సరే మంచి నాణ్యతగా ఉంటుంది. అందువలన మరి వెనక టీము కూడా విద్యాధర గారి టీంతో ఇది జరుగుతుంది కాబట్టి ఈ నాణ్యతకి ఏ విధమైన డోకా లేదు. మనం ఈ యొక్క బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎంపీగా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి పోటీ చేయించే ఆలోచనలో జగన్ సర్కార్. దుర్గగుడి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి బంగారు కవచధారణ. దాత భూపతిరాజు, వరాహ వెంకట సూర్యనారాయణరాజు దంపతుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. సామాజిక సాధికార యాత్ర సభలో పెనమలూరు ఎమ్మెల్యే ప్రభుత్వంపై అసహనం వ్యక్తం. ప్రజల హృదయాలలో ఉన్న సీఎం జగన్ అండ కరువైందన్న కొలుసు పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.